పాండిచేరి రాక్ బీచ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కనుక మీరు విజిట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పీస్గా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, ఇక్కడ కనుక వెంకటేశ్వర స్వామిని మీరు దగ్గర నుంచి చూసినట్లయితే నా మాట నిజంగా నమ్మండి, అసలు అన్బిలీవబుల్ అనిపిస్తుంది. అంత బాగుంటాడు వెంకటేశ్వర స్వామి. నిజంగా లోపలికైతే వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. అందరూ నన్ను తిట్టినా సరే నేను కావాలని వీడియోస్ అయితే తీసిన, మొత్తం వీడియో చూడండి అసలు. కానీ నేను ముందే చెప్తున్నా ఏంటంటే, వాళ్ళు నా మీద పగ పెట్టుకుని అంటే టార్గెట్ చేసి పెట్టుకున్నారు, వీడు తీస్తున్నాడు అని చెప్పేసి. అయినా సరే నేను మీకోసం అని చెప్పి మీకు చూపెట్టాలని చెప్పేసి నేను వీడియోస్ అయితే తీయడం జరిగింది. సో అట్లీస్ట్ కొంచెం దర్శనం చేసుకోండి అండ్ వాచ్ ద ఫుల్ వీడియో అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ చూడండి, మొత్తం అంతా వీడియో చూడండి. ఏమీ లేదు, గట్టిగా చెప్పాను అనమాట. సో అన్నీ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. మొత్తం బాగా మొత్తం అన్నీ తెలుసు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడైతే బంగారు బల్లి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అంటే దాన్ని ముక్కుకొని రావచ్చు అనమాట. సో ఈ టెంపుల్ ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ నైట్ టైం చూస్తే మాత్రం అసలు తట్టుకోలేము, అంతమంది జనాలు ఉంటారు దీనిలో. అసలు నిజంగా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అంటే ప్రతి టెంపుల్లో ఏదైనా పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఈ టెంపుల్లో అయితే చాలా ఉంటుంది వైబ్ అయితే. ఇదే టెంపుల్లో లక్ష్మీదేవి
ఇక్కడ ఉంటుంది నిజంగా. అమ్మవారు మాత్రం ఎక్సలెంట్, అసలు పూజ చూస్తే షాక్ అయిపోతాం, అంత బాగుంటుంది అమ్మవారు. వీడియోస్ అయితే నేను గజిబిజి అనుకోకండి, ఎందుకంటే వీళ్ళు వీడియోస్ తీయలేను నన్ను యాక్చువల్గా. మొత్తం ఎట్లా అంటే నన్ను టార్గెట్ చేసుకొని పెట్టుకున్నారు, అంత టార్గెట్ చేసిరు, అయినా సరే వీడియోస్ అటు ఇటు చేసి ట్రై చేసి తీయగలిగాను అనమాట. సో అందరూ కూడా దర్శించుకోండి, ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ అండి. ఓకే.